ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో 7 ముద్రలను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినమందు మొదటి ముద్ర విప్పినప్పుడు అనే మాట మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క మొదటి ముద్ర ఈ గొర్రెపిల్ల అయిన యూదా గోత్రపు సింహము విప్పి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కుడి చేత ఆ సింహాసన ఆసీనుడై ఉండు వాని చేతిలో నుండి ఈ యూదా గోత్రపు సింహము తీసుకొని ఆ ముద్రను విప్పి ఉన్నాడు. ఆ పుస్తకము లోపట వెలపట వ్రాత కలిగి ఉన్నది. దానికి ముద్రలు వేసి ఉన్నాయి. ఆ ముద్రలు విప్పుటకు భూలోకమందాయనను పరలోకమందాయనను ఎవడు లేకపోయాను. అయితే ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చుండువాడు ఆ కిరీటము ధరించుకొని వాడు ఒక విల్లును చేత పట్టుకొని ఆయన జయించవలను ఈ లోకములో ఉన్న రాజ్యములను అన్న ఉద్దేశముతో జయశీలిగా బయలు వెళ్ళను అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. వీడు ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును వాడు మిమిక్ చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువు వలె. కానీ వాడు నిజమైన జయశీలి కాదు. వాడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాడు, కిరీటము ధరించుకున్నాడు. కానీ మన ప్రభువు అనేకమైన కిరీటములు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చేతిలో విల్లు కాదు, కానీ ఆయన చేతిలో అంబుల పొదిలో ఉన్న బాణము, కత్తి ఉంది, ఖడ్గము ఉంది. ఆ ప్రభువు 2 అంచులు గల వాడిగల ఖడ్గము కలిగిన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి శాంతి దూతగా ఈ లోకంలో ఉన్న అనేక రాజ్యములను జయించుటకు బయలు వెళ్ళుట మనము ఈ మొదటి ముద్రలో చూస్తూ ఉన్నాము. 2వ ముద్రలో ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వెంటనే ఎవరితో చెప్తున్నాడు? యోహాను భక్తునికి రమ్ము అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఎర్రనిదైనాక వేరొక గుర్రము బయలు వెళ్ళను.